ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే టీమ్ అంతా టెన్షన్ పడుతుంటది. ఆర్ట్ డైరెక్టర్ మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో. అందుకని ఆయనకి సంబంధించిన పని అప్పటి వరకు అయిపోయి ఉండొచ్చు. అవును. అంతే కదా? అవును. అంటే బేసికల్‌గా ఇట్స్ ఓన్లీ డిపార్ట్‌మెంట్. సినిమా స్టార్ట్ అవ్వకముందు పని చేస్తాం. అవును. సినిమాతో పాటు పని చేస్తాం. హ్మ్. సినిమా అయిపోయినాక మాత్రం ప్రీ ప్రొడక్షన్‌లో మాకే సంబంధం ఉండదు. సంబంధం సో, లేదు. కానీ ఎలా వస్తుంది సినిమా? ఫ్రేమ్స్ ఎలా వస్తున్నాయి? మనం చేసిన వర్క్ కనిపిస్తుందా లేదా అని చెక్ చేయడం ఉంటుందండి? యెస్. యెస్. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇది ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ ఉంటాం. సో, హ్మ్. తర్వాత ఎడిటింగ్ తర్వాత ఎలా వస్తదనేది అసలు మనకు సంబంధం లేని మ్యాటర్. హ్మ్. కానీ ఇదివరకు సార్ ఆర్ట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం క్లాసీగా ప్రొడక్షన్ డిజైనర్ అంటున్నారు. ఏంటి రెండిటికి తేడా ఏంటండి? క్లాసీనెస్ ఏం లేదండి హ్మ్. దాంట్లో. బేసికల్‌గా ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. రైట్. ఇప్పుడు అంతకుముందు 4 విషయాలు పట్టించుకునేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఫ్యాక్టర్స్ ఏదో కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఓవరాల్ మూవీ డిజైన్ అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే. అంతకుముందు మనకి మూవీ డిజైన్ అనే కాన్సెప్టే లేదు. అవును. జనరల్‌గా స్టోరీ టెల్లింగ్‌లో ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. అండ్ ఇప్పుడు పీరియడ్ సినిమాలు అవ్వడం మూలాన ఒక కలర్ టోను, ఒక టెంప్లేట్ ఏదైనా పెట్టుకోవడం ఉంటది. కొన్ని కలర్స్ కనిపియకూడదనే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇవన్నీ మూవీ డిజైన్ కిందొస్తాయి. సో, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడే ఓవరాల్ మూవీ టోన్ ఏంటి? డిజైన్ ఏంటి? ఎలా చూపించాలనుకుంటున్నాము అనేది మనకి క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, దానికి డిజైన్స్ అన్నీ ముందే చేసి మినియేచర్స్ లాగా వేసుకొని సినిమాకి అండర్‌స్టాండింగ్ అయినాకే మేము సెట్ వర్క్స్‌కి దిగడం జరిగింది. టు మినిమైజ్ అవును. వేస్టేజ్. హ్మ్. సో, ఆ విధంగా చూసుకుంటే ఆహ్, వాట్ యూ సే మనకు సినిమాకి సంబంధించిన ఏదున్నా ఆర్ట్ వైస్, ప్రొడక్షన్ డిజైనర్ వైస్ ఆ డిజైన్ వల్ల డిఫరెన్స్ తప్ప మనకి డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఆర్ట్ డైరెక్టర్ చూసుకునేలాగా. ఇట్స్ జాబ్ డెఫినిషన్ ఈస్ డిఫరెంట్. ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఈస్ డిఫరెంట్. ప్రొడక్షన్ డిజైనర్ జాబ్ ఈస్ డిఫరెంట్. సో, ఆ వేరియేషన్ ఉంటుంది.